2 దశాబ్దాలకు పైగా టాలీవుడ్లో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ ఏకైక హీరో ఆయన అంటూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ అవార్డు ఫంక్షన్లో దగ్గుబాటి రాణా ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇది. 1980లు 90లలో చిరంజీవిని మ్యాచ్ చేయడం, ఆయన స్టామినాని చేయడం ఎవరి వల్ల కాలేదు. అలా మెగాస్టార్ ఆ రేంజ్కి చేరుకోవడంలో ఎంతోమంది దర్శకుల టాలెంట్ కూడా ఉంటుంది. అయితే వాటికి ఆసరా చిరంజీవి ప్రతిభ అనడంలో అతిశయం ఉండదు. ఆ దర్శకులు వేరే హీరోలతో వరుసగా సినిమాలు చేసినా ఆ స్థాయి హిట్స్ కొట్టలేకపోయారు. ఆ తరం దర్శకుల్లో కొందరు ఇప్పుడు చిరంజీవి 150 సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. మొదట కె విశ్వనాథ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇప్పుడున్న స్థాయికి డాన్సులు, ఫైట్లు చేయడం కంటే సమాజానికి మెసేజ్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన్ని ఆ సినిమాపై ప్రశ్నించినప్పుడు ఈ సమాధానం వచ్చింది. ఇక రీసెంట్గా చిరంజీవి 150 చిత్రంపై ఆయనతో అనేక సూపర్ హిట్స్ కొట్టిన కోదండరామిరెడ్డి కూడా మాట్లాడారు. అదేంటంటే చిరు 150 సినిమాలో మెసేజ్లు ఇస్తే జనాలు నవ్వుకుంటారని, అందుకని కామెడీ సినిమా చేస్తారని అనుకుంటున్నట్లు కోదండరామిరెడ్డి చెప్పాడు. చిరు 150 సినిమాపై ఇద్దరు సీనియర్ దర్శకులు విభిన్న అభిప్రాయాలు చెప్పడం విశేషం. అయితే ఈ తరం ప్రేక్షకులకు ఏం కావాలో తెలియక ఫేడౌట్ అయిపోయిన కోదండరామిరెడ్డి తన కొడుకు వైభవ్ని హీరోగా నిలబెట్టడంలో డీలా పడ్డారు. తన కొడుక్కి ఎలాంటి సినిమాలు తీయలేకపోతున్న ఈయన చిరంజీవి 150 సినిమా ఎలా ఉండాలో చెప్పడం మరీ వింతగా అనిపించడం లేదు అంటున్నారు మెగా ఫ్యాన్స్. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.